సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యానాదేళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యులు కావాలని ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్ సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మద్దతుగా ఉండాలన్నారు సీఎం. నిన్న సోమవారం హైదరాబాద్లోని సత్యానాదేళ్ల నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం రేవంత్ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సత్యానాదేళ్లకు శాలువా కప్పి జ్ఞాపిక ఇచ్చి సన్మానించారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, అలాగే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది. క్లౌడ్ కంప్యూటరింగ్ కు సంబంధించి ఎక్సలెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి భాగస్వామిగా మైక్రోసాఫ్ట్ ఉండాలి. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్ని నెలకొల్పాలి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఏఐ, జెన్ ఏఐలో శిక్షణ ఇచ్చి అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు లభించేలా తోడ్పాటు అందించాలి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఏర్పాటయ్యే అంకురాలకు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వడంలో పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. త్వరలో దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా దీనిపై ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏఐ సదస్సులో కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐలో శిక్షణా కార్యక్రమాన్ని మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. ఇప్పటికే 100 మందికి పైగా ఉద్యోగులకు ఒక వారం రోజుల క్రితం శిక్షణ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి మీరు అందిస్తున్న సహకారం అభినందనీయమని సీఎం రేవంత్ అన్నారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యానాదేళ్ల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా కొనసాగుదాం, అలాగే అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవు. రాబోయే భవిష్యత్తు అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, దార్శనికత అభినందనీయమని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యానాదేళ్ల అన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతున్నందుకు సత్యానాదేళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.